చంద్రరేఖ స్వయంవరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రివేళ భయం కొలిపే ఈ శ్మశానంలో మొక్కవూని నీ పట్టుదడా, కఠోర దీక్ష చూస్తుంటే నువ్వెంత సాహసవంతుడివో తెలుస్తుంది. అయితే ఒక్కొక్కసారి మితిమించిన పట్టుదలా సాహసాల వల్ల చివరకు సాధించినది ఏమీ లేకపోవచ్చు. అయోగ్యుడు, అసమర్థుడు కూడా కొన్ని సందర్భాల్లో అదృష్టదేవత కరుణిస్తే అందలమెక్కిన సంఘటనలు కోకొల్లలు. ఇందుకు నిదర్శనంగా స్త్రీ సహజమైన జాలితో ఒక అయోగ్యుణ్ణి వివాహమాడిన అపురూప సౌందర్యవతి అయిన ఒకానొక యువరాణి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కనకపురి రాజ్యాన్ని జయకేతనుడనే రాజు పాలించేవాడు. ఆయన కుమార్తె చంద్రరేఖ అద్భుత సౌందర్యవతి. ఆమెకు చదరంగంలో మంచి ప్రావీణ్యం ఉండేది. రాజు జయకేతనుడు చదరంగంలో అత్యంత ప్రతిభావంతుడు కావడంతో ఆమెకు బాల్యంనుంచి మంచి శిక్షణ ఇవ్వడం వల్ల చంద్రరేఖ చదరంగంలో రాటుతేలింది. ఇలా ఉండగా ఒకనాడు చంద్రరేఖ వివాహ ప్రసక్తి వచ్చింది. ఆమె తండ్రితో, నాన్నగారు, నన్ను చదరంగంలో ఓడించిన రాకుమారుణ్ణే వివాహమాడుతాను. నాతో మొదటిసారి ఆడి ఓడిపోయిన రాకుమారుడికి 100 కొరడదెబ్బలు శిక్ష. రెండోసారి ఓడిపోతే తిరిగి జీవితంలో వివాహం మాట తలపెట్టనని కులదైవం మీద ప్రమాణం చెయ్యాలి. ఇక మూడోసారి కూడా ఓడిపోతే ఉరిశిక్షకు గురికావలసి ఉంటుంది. ఈ విధంగా చాటింపు వేయించండి అన్నది. ఆమె వింత కోరికకు జయకేతనుడు ఆశ్చర్యపోయాడు. అయినా కుమార్తె మొండి పట్టుదల తెలిసినవాడవడంచేత ఆమె కోరిన విధంగా చాటింపు వేయించాడు. కొంతమంది రాకుమారులు జగదేక సుందరి అయిన చంద్రరేఖను వివాహమాడాలని చదరంగం పోటీలో పాల్గొన్నారు. వాళ్లందరూ చదరంగంలో అంతో ఇంతో ప్రావీణ్యం కలవాళ్లే. కాని అద్భుత నైపుణ్యం కలిగిన యువరానికి సమూజ్జీలు కాలేకపోయారు. పోటీలో పాల్గొనడం గడియకలం గడవకముందే పరాజితులు కావడం పరిపాటైపోయింది. వాళ్లు స్వయంవర నియమం ప్రకారం 100 కొరడా దెబ్బరు తిని అవమానభారంతో తమ తమ రాజ్యాలకు తిరిగిపోయారు. ఏ ఒక్కరూ యువరాణితో రెండోసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడ్లేదు. ఇలా ఉండగా చారుశీల నగరాన్ని పాలించే సూర్యతేజకు ఈ వింత స్వయంవరం వార్త తెలిసింది. అతడవివాహితుడు. అంతకు ముందే చారుల ద్వారా రాకుమారి చంద్రరేఖ అద్భుతమైన సౌందర్యాన్ని గురించి విని ఉన్నాడు. ఆనాటి వరకు చదరంగ మాటలో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని సూర్యతేజ చదరంగం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడు చదరంగంలో పోటీలు నిర్వహించి అందులో ప్రథముడిగా వచ్చిన విశ్వనాథుడు అనివాడి ద్వారా చదరంగంలోని మెళుకులు తెలుసుకోసాగాడు. ఈ విధంగా సూర్యతేజ 6 నెలలపాటు చదరంగాన్ని కఠోర సాధన చేశాడు. ఒకనాడు విశ్వనాథుడు సూర్యతేజతో, మీ శిక్షణ పూర్తయింది మహారాజా, నాకు సెలవిప్పండి అన్నాడు. సూర్యతేజ అతడికి విలువైన బహుమతులిచ్చి చంద్రరేఖతో చదరంగం పోటీలో పాల్గొనడానికి కనకపురికి బయలుదేరాడు. కొంతమంది ప్రముఖ రాజోద్యోగులు చంద్రరేఖ తల్లిదండ్రుల సమక్షంలో చదరంగం పోటీ ప్రారంభమైంది. మొదటిసారిగా చంద్రరేఖ సౌందర్యాన్ని చూసి సూర్యతేజ చెక్కితుడయ్యాడు. అందుకు కారణం తన చారులు వర్ణించిన దానికంటే ఆమె గొప్ప సౌందర్యవతి. పోటీ ఆసక్తికరంగా కొనసాగుతున్నది. చదరంగం బల్లమీద పావుల్ని ఇద్దరూ చకచకా కదుపుతున్నారు. సూర్యతేజ ఎంత నేర్పుగా ఆడినా చంద్రరేఖ అమోఘ ప్రావీణ్యం ముందు నిలవలేకపోతున్నాడు. 2 గడియలు గడిచేసరికి సూర్యతేజ రాజుని చంద్రరేఖ బందీ చేసింది. యువరాణి గెలిచినందుకు అందరూ హర్షధ్వానాలతో అభినందించారు. 2 భటులు కొరడాలతో ముందుకు వస్తుంటే యువరాణి సూర్యతేజకేసి జాలిగా చూసింది. ఇక సూర్యతేజ తన రాజ్యానికి బయలుదేరతాడని అంతా అనుకున్నారు. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యతేజ రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు. ఇది చూసి, రెండవసారి యువరాణివారి చేతిలో ఓడిపోతే పాటించవలసిన నిబంధన ఏమిటో మీకు తెలుసుగదా, జీవితంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకోనని కులదైవం మీద ప్రమాణం చెయ్యాలి అని కనకపురి మహామంత్రి ఆదిత్యమల్లు సూర్యతేజను హెచ్చరించాడు. ఒకవేళ మీరు ఈ నిబంధన విధించకపోయినా నేను మరొక స్త్రీని వివాహం చేసుకునే అవకాశం లేదు. మీ సంతృప్తి కోసం మీరు కోరినట్లే ప్రమాణం చేస్తున్నాను అని సూర్యతేజ తమ కులదైవమైన పరమశివుడి మీద ప్రమాణం చేశాడు. ఇప్పుడు రెండవసారి పోటీ ప్రారంభమైంది. ఈసారి సూర్యతేజ తన సర్వశక్తులు వడ్డీ ప్రతి ఎత్తు వేయసాగాడు. ఆమె వేగానికి నైపుణ్యానికి సూర్యతేజ అబ్బురపడసాగాడు. ఇంతలో ఒకసారి ఆమె సమ్మోహన రూపాన్ని చూస్తూ ఏదో పరధ్యానంలో ఉండి ఒక లిప్తకాలం అతని ఏకాగ్రత చెదిరింది. మంత్రిని జరపాలని అనుకుంటూనే ఏదుగున జరిపాడు.
ఆ దశలో అది కీలకమైన తప్పు. అంతే, ఒక అద్భుతమైన ఎత్తుతో చంద్రరేఖ సూర్యతేజను ఓడించింది. మరోసారి అందరూ ఆమెను గొప్పగా హర్షధ్వానాలతో అభినందించారు. ఇప్పుడు సూర్యతేజ చారుశీల నగరానికి బయల్దేరడం ఖాయమని అంతా భావించారు. అయితే సూర్యతేజ మూడవసారి పోటీకి సిద్ధపడ్డాడు. అతడి మొండి పట్టుదలకు అంతా నివ్వెరపోయారు. రాజు జయకేతనుడి ముందుకు వచ్చి సూర్యతేజ భుజంమీద చెయ్యివేసి, రాజకుమారా, నువ్వు యువకుడివి, క్షాత్రవిద్యల్లో ఆరితేరినవాడవు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడవు. ఒక రాజ్యపాలకుడిగా నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ మరిచి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పోటీలో పాల్గొనవద్దు. నా మాట విని మీ రాజ్యానికి తిరిగివెళ్ళు అని హితవు చెప్పాడు. దానికి సూర్యతేజ మందహాసం చేసి, మీ క్షేమం కోరి మీరిచ్చిన సలహాకు కృతజ్ఞుణ్ణి. పెద్దలు జయాకుజయాలు దైవాధీనాలు అంటారుగదా, ఈసారి నేను గెలవచ్చు. ఈ సంభాషణ వింటున్న రాకుమారి సూర్యతేజ పట్టుదలకు ఆశ్చర్యపోయింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతడు తనతో మరొకసారి పోటీకి సిద్ధపడ్డం అపూర్వమనిపించింది. ఆమె సూర్యతేజకేసి 1-2 క్షణాలు కన్నార్పకుండా చూసి రాజు జయకేతనుడితో, నాన్నగారు, నేను ఈ పోటీలో ఓడినట్లు అంగీకరిస్తున్నాను అంటూ సిగ్గుతో తలవంచుకుంటూ చెప్పింది. పోటీని చూస్తున్న వారందరికీ ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. 2 సార్లు సూర్యతేజపై సులభంగా నెగ్గిన యువరాణి ఇప్పుడు పోటీలో పాల్గొనకుండానే ఓటమిని అంగీకరించడం వాళ్లను అయోమయ స్థితిలో పడవేసింది. రాజు జయకేతనుడు మాత్రం ఏదో అర్థమైన వాళ్లో తలపంకించి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావమ్మా అంటూ కుమార్తెను అభినందించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చదరంగంలో తను చంద్రరేఖకు సరిజోడు కాదని సూర్యతేజ మొదటి ఆటలో ఓడినప్పుడే గ్రహించలేనంత మూర్ఖుడు కాదు. అయినా రెండవసారి మూడవసారి ఆమెతో పోటీకి సిద్ధపడ్డమంటే అతడికి ఆమెపై గల గాఢమైన అనురాగాన్ని తెలియజేస్తుంది. ఈ సంగతి కుశాగ్రబుద్ధిగల చంద్రరేఖ గుర్తించడం ఏమీ కష్టం కాదు. నిజానికి చంద్రరేఖ తన స్వయంవరానికంటూ నిర్వహించిన చదరంగం పోటీ ఒక సాకు మాత్రమే. 3 అంచెలుగా నిర్ణయించబడిన ఈ పోటీలో సూర్యతేజ ముక్కడే మొదటి 2 అంచెలు దాటి 3వ అంచె పోటీకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సిద్ధపడ్డాడు. చంద్రరేఖ కోరుకున్నది సరిగ్గా అన్నిటా యోగ్యుడైనటువంటి భర్తని. తన ఆశ ఫలించాని గ్రహించగానే ఆమె తెలివితేటలతో వ్యవహరించి తను ఓడినట్లు ప్రకటించింది. ఇందులో జాలి అంటూ ఏమీ లేదు. ఇది గ్రహించిన జయకేతనుడు కుమార్తె నిర్ణయాన్ని అభినందించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు సవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.